సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను వసూళ్లపై మున్సిపల్ అధికారుల దూకుడు, మొండి బకాయిలపై స్పెషల్ ఫోకస్, రెస్టారెంట్ ఫంక్షన్ హాళ్లపై దాడులు. ఆర్థిక ఇబ్బందితో కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం, చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలింపు, న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆస్తి పన్ను వసూళ్లపై మున్సిపల్ అధికారులు దూకుడు పెంచారు. పట్టణంలో మొండి బకాయిదారులపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నులను ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సోమవారం సిబ్బందితో కలిసి పట్టణంలో మొండి బకాయిదారులపై దాడులు నిర్వహించారు. టాప్ 100 డిపార్టర్లతో ఉన్న అంతరం రోడ్డు మార్గంలోని సన్సార్ రెస్టారెంట్, మెట్రో ఫంక్షన్ హాల్లో దాడులు నిర్వహించారు. సన్సన్ రెస్టారెంట్ వద్దకు వెళ్ళగా ఒకరోజు గడువులో చెల్లిస్తామని చెప్పడంతో అక్కడి నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్కు సంబంధించి మొత్తం రూపాయలు 12,97,000 ఉండగా 6,05,000 చెక్కుతో పాటు 1,91,000 నగదు చెల్లించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు మొండి బకాయిదారులపై తనిఖీలు చేసి పన్నులను వసూలు చేసేందుకు దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. రేపు చెక్కులు ఇప్పిస్తాను రమేష్, రేపు బహుళ ఏమంటే సాయంత్రం వరకు వచ్చేసారు. ఎందుకంటే అతను అవుట్ స్టేషన్ ఉన్నాడు, చాలా దూరం ఉన్నాడు. రేపు వచ్చేసారు. రేపు ఎప్పుడు వస్తే రేపు వస్తే రేపు ఎప్పుడు వస్తే ఉంటుంది ఇచ్చినాక మేము క్లియర్ మేము చేసుకున్నాం కదా. మేమైతే చెప్తున్నాం ప్రాపర్టీ సీజ్ చేస్తాం. మీరు పెడతారా ఆయన పెడతారా నాకు అవసరం. తీసుకున్నప్పుడు పాత బాకీ ఏమన్నా చూసుకుంటే ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం. అది దాని కొరకే మేము ఇచ్చేస్తున్నాం. అది కొంత మాకు కూడా టైం మేము సంవత్సరాలు ఇచ్చిందాం కానీ ఆయనతో కొంత ఎక్కువ టైం వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు సక్రమంగా అందడం లేదంటూ ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురై సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన నరసింహులు అనే వ్యక్తి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన గత 30 ఏళ్ల నుంచి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే గత 3 ఏళ్ల నుంచి పీఎఫ్ రాకపోవడంతో పాటు ప్రతి నెల జీతం సక్రమంగా అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ నర్సింహులు కాంట్రాక్టు పద్ధతిన జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని తెలిపాడు. అయితే జీతాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారికి 2-3 నెలలకు ఒకసారి జీతాలు రావడం జరుగుతుందని తెలిపారు. అయినా నర్సింహులకు 1 నెల జీతం మాత్రమే పెండింగ్ లో ఉందని చెప్పుకొచ్చారు. పీఎఫ్ డబ్బుల విషయంలో కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగిందని, వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తానని చెప్పడం జరిగిందని వివరించారు. నీ పేరు ఏం పేరు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు?
నేను 30 years అవుతుంది సార్ ఇక్కడ జీతాలు ఎప్పటి నుంచి వస్తారు మీకు? నాకు ఈయన కళ్ళు ఏమడుతుంది ఈత వేరే కళ్ళు ఉంటే అప్పుడు నాకు తీసుకుంటే ఈయన వచ్చినప్పుడు సార్ మనకు వ్యవసాయం చేస్తున్నాడు. బ్రేక్ ఏజెన్సీనా? ఇట్లా అయినాడే మరి నువ్వు ఇస్తాడు కాబట్టి సాక్షి ఆయన గీత ఇస్తాడు, పిఐపి ఇస్తున్నాడు, పిఏ పైసలు కూడా కలిస్తాడు. మొత్తం రికార్డు చేయండి. ఇన్సూరెన్స్ హాస్పిటల్ కూడా ఇస్తాడు. దాని ఏం చెప్పాలి మనకేం చేస్తాం ఎట్లా ఆయన లెక్కన క్లియర్ చెప్తున్నాడు. మా సెక్యూరిటీ కొంతమంది విలువని ఈయన అందరికీ నమస్కారం. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరులో మన శానిటేషన్ సిబ్బంది 60 మంది వరకు ఉంటారు. అలాగే అవుట్సోర్సింగ్ 30 మంది వరకు ఉంటారు. మన వాళ్ళకు మనకు కాంట్రాక్టర్ మామూలుగా రెగ్యులర్గా వాళ్ళని అపాయింట్ చేస్తే మనం ఇక్కడ వాళ్ళని మనం వర్క్ వరకు ఎలా వర్క్ చేస్తారో వాళ్ళ పని వరకు మనం చూసుకుంటాము. శాలరీస్ కానీ పిఎఫ్ కానీ మామూలుగా కాంట్రాక్టర్ వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ చేస్తారు. అయితే మనకు శాలరీస్ ఆల్రెడీ మామూలుగా 2-3 మంత్స్కు వాళ్ళకు వస్తుంటుంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ వరకు ఇంకా 1 మంత్ పెండింగ్ ఉంది శాలరీ. బిఫోర్ లాస్ట్ మంత్ వరకు ఆల్రెడీ కాంట్రాక్టర్ పేమెంట్ చేసిన అని చెప్పినారు. అయితే పిఎఫ్ ఈఎస్ఐ రావట్లేదని వాళ్ళు ఆరోపించడం జరిగింది. దానిపై కాంట్రాక్టర్కు మాట్లాడితే అతను ఆల్రెడీ ఇవాళ వేస్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, మొత్తం అప్డేట్ చేసి మీకు ఈ వీక్లో మీకు రిసిప్ట్స్ ఇస్తాను, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పినారు. అయితే ఇప్పుడు మనకు ఎక్కడైనా మనకు ఎవ్రీ 2 మంత్స్ అట్లా ఇది అవుట్సోర్సింగ్ మన శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్ట్ వాళ్ళకు ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్కు అట్లా ఎవ్రీ 2 మంత్స్ అట్లా శాలరీస్ వస్తుంటాయి. ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ మంత్ వరకు వచ్చింది. ఈ మంత్ లాస్ట్ మంత్ కానీ వేస్తా అని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.